హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. ఎప్పట్లానే ఈరోజు కూడా లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఇది హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది మెగా అభిమానులే. ఎందుకంటే రామ్ చరణ్ గారికి సంబంధించిన ఈ అప్డేట్ విషయం ఏంటంటే మరి ధృవ హిట్, తర్వాత రంగస్థలం హిట్, కానీ తర్వాత తీసిన వీవీఆర్ కాస్త డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. అయినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు సృష్టిస్తోంది అనే చెప్పుకోవాలి. మరి అయితే వినయ్ విద్యారామ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుందంటే మరి సీనియర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ పర్సన్స్ ఉంటారు కదా, సినీ ప్రముఖులు, వారు ఏమంటున్నారంటే ఒకానొక టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికే ఇంత క్రేజ్ ఉండేది. ఎందుకంటే టాక్ ఒక నెగిటివ్ టాక్ వచ్చినా కూడా రికార్డుల స్థాయిలో మరి కలెక్షన్లు అయితే వసూలు చేసేది ఆయనే, ఆయన తర్వాత ఎవరు లేరు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి బాక్స్ ఆఫీస్ వద్ద బాబాయ్ అబ్బాయిల స్టామినా ఏ రేంజ్లో ఉండబోతుందని అంటున్నారు. అది కూడా మాదిరిగా నిజమనేసే మెగాభిమానులు కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటయ్యా స్వామి, గుడ్ న్యూస్ అన్నావు కదా అంటారా? ఆ విషయం కూడా చెప్తున్నా వినండి. మరి నాన్ బాహుబలి స్థాయిలో రికార్డులన్నింటినీ కొలగొట్టిన మూవీ రంగస్థలం. రామ్ చరణ్ చెప్పుకోదగ్గ మూవీ, యాక్టింగ్ పరంగా అయినా సరే, ఏ పరంగా అయినా సరే. మరి సుకుమార్ దర్శకత్వంలో కథానాయకుడిగా చేసి రంగస్థలంతో మరి అందరి ద్వారా ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ గారు మరోసారి సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఏందయ్యా ఇప్పుడు వీవీఆర్ తర్వాత RRR మూవీలో చేస్తున్నాడు అంటారా? కరెక్టే. జక్కన్న గారి దర్శకత్వంలో మరి కాంబోలో వస్తుంది కదా, ఒక పక్క ఎన్టీఆర్, ఇంకో పక్క రామ్ చరణ్. ఇది కథానాయకులుగా చేస్తున్న ఇప్పుడు RRR మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి అయితే రెడీ అవుతున్నాడు. ఒక అద్భుతమైన స్టోరీని అయితే రెడీ చేసుకున్నాడట సుకుమార్ ఆల్రెడీ. ఆ కథను ఆల్రెడీ రామ్ చరణ్ కూడా విన్నాడట, గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. అయితే మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటే RRR మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ అని తెలుస్తుంది. ఎందుకంటే ఇటువైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు గారు మూవీ చేస్తున్నారు, దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు గారు మూవీ అని వార్తలైతే చలామణి అవుతున్నాయి. కాబట్టి మహేష్ బాబు మూవీ తర్వాత రామ్ చరణ్తో మూవీ చేయడానికి అయితే సుకుమార్ గారు రెడీ అవుతున్నారని చెప్పుకోవాలి. ఏది ఏమైనా కూడా మరి సుకుమార్ దర్శకత్వంలో ఇంకోసారి మరి రామ్ చరణ్ మూవీ అంటే ఎందుకంటే హోప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రంగస్థలం చూసాం కదా, కలెక్షన్ పరంగానే అవ్వచ్చు ఎందుకంటే సినీ విమర్శకులు కూడా దాన్ని ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ కాంబోలో ఇంకోసారి మూవీ అంటే మరి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నారనే అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు మొత్తం చర్చలు నడుస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరు కాంబోలో పల్లెటూరు నేపథ్యంలో మూవీ వచ్చింది రంగస్థలం. మరి ఈసారి ఎటువంటి మూవీ రాబోతుంది? మళ్ళీ పల్లెటూరు మూవీనా లేదంటే పొలిటికల్ మూవీనా? అసలు చెప్పుకోవడానికైతే ఒక క్లాస్గా తీస్తారు సుకుమార్, కాబట్టి క్లాస్ మూవీ తీస్తారేమో అనేవాళ్ళు ఉన్నారు. అదంతా కాదు మాస్ మూవీ తీస్తారు అనేవాళ్ళు ఉన్నారు. అబ్బా ఇదంతా కాదు ఎటువంటి మూవీ తీస్తారు అనేసి చర్చలు నడుస్తున్నాయి. మరి సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో ఈసారి ఏ మూవీ వస్తే బాగుంటుంది అన్ని ఒక సందేహం అయితే మీకు కలగొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎటువంటి మూవీ వస్తే బాగుంటుంది అన్నదానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.